హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వరుస విజయాలతో నందమూరి నటసింహం టాప్ గేర్ వేశాడు. ఆ స్పీడ్ని ఆపడం, తట్టుకోవడం కష్టమే. ఏజ్ పెరిగినా చరిస్మ ఇంకా తగ్గలేదు. దానికి నిదర్శనమే ఈ అఖండ తాండవం. అఖండ 2 నుంచి తాండవం టైటిల్ లిరికల్ సాంగ్ అయితే వచ్చేసింది. బాగా లేట్ చేశారు. మరి ఈ సాంగ్ ఎలా ఉందో మన ట్రేడ్ పండితులను అడిగి తెలుసుకుందాం. కీడెంచి మేలెంచమన్నారు కాబట్టి ముందుగా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా బాలయ్య లుక్ మారిపోయింది. అఖండ పార్ట్ 1లో బాలయ్య ఫిరోషియస్ అవతారంలో టెర్రిఫిక్గా కనిపించారు. డివోషనల్ గెటప్ అయినా సరే ఒక మాస్ వైబ్ తీసుకొచ్చారు. ఎంతలా అంటే ఆయన యాక్టింగ్కి, ఆ డెడికేషన్కి హేటర్స్ సైతం గులాం అయిపోయారు. ఆ గెటప్ అంత ఇంపాక్ట్ చూపించింది. ఇంటర్వెల్కి లేచి నిక్కబడుచుకున్న రోమాలు ఇంటికొచ్చినా సరే అలాగే ఉండిపోయాయి. అలాంటి ఒక మాస్ వైబ్, గూస్ బంప్స్ ఒక్క బాలయ్య తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు అని అనిపించింది. ఇది పార్ట్ 1కి కంటిన్యూయేషన్ అయినా గెటప్ మొత్తం మార్చేశారు. ఆ టెరిఫిక్, ఫిరోషియస్, మైండ్ బ్లోయింగ్ మాస్ గెటప్ని చూసిన మనం సడన్గా లుక్ మారేసరికి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. అంతే, ఇక్కడ మనకు అలా అనిపించవచ్చు. కానీ రేపు థియేటర్లో సినిమా స్టార్ట్ అయితే మనకి వాటి గురించి ఆలోచించే టైం ఇవ్వడు బాలయ్య. ఆ మాస్ తాండవం ముందు ఇలాంటివన్నీ మడిసి జోబులో పెట్టుకోవాల్సిందే. తర్వాత కొంచెం ఆర్టిఫిషియల్ ఫీలింగ్ కలిగింది. అది ఎడిటింగ్ ప్రాబ్లం. బాలయ్య ఉన్న షార్ట్స్ కొన్ని సరిగ్గా ఎడిట్ చేయలేదు. ఇదిగో ఈ షాట్. టైం తీసుకున్నా ఇంకా ఎందుకో తనకలాడుతున్నారు. మరి అలాంటప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుంటే పోయేది కదా. అసలే ప్రమోషన్లు సరిగ్గా చేయడం లేదని మండిపోయినారు మన ట్రేడ్ పండితులు. ఇక ఇలాంటి బిగినర్ మిస్టేక్స్ అన్నీ కనబడితే తమన్ బీజిఎంకి పగలాల్సిన బాక్సులు ముందే పగులుతాయి. ఇంకోటి, అఖండ పార్ట్ 1లో ఇలాంటి సాంగే ఉంది. దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి మళ్ళీ అదే టెంప్లెట్లో దించేశారు. ఇవి నెగిటివ్స్. ముందుగా నెగిటివ్సే ఎందుకు చెప్తున్నారంటే మన దగ్గర సోషల్లో కెమిస్ట్రీ చదివిన ఆడియన్స్ ఎక్కువ. సినిమాని ఎంజాయ్ చేయకుండా బొక్కలు వెతకడం స్టార్ట్ చేస్తారు. నల్లముఖం పిల్లి చచ్చినేలకను పట్టిందన్నట్లు లాజిక్కి సింకమని బొక్కలు పట్టుకొని మ్యాజిక్ క్రియేట్ చేయాలని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సాంగ్ లిరిక్ సేమ్ టు సేమ్ అఖండ పార్ట్ 1లో ఉన్నట్టే ఉంటుంది. ఫస్ట్ లైన్ మాత్రమే విని ఇది అఖండలో విన్నాం కదా అంటారు. సగం సగం పనులు ఇవన్నీ. ఈ సాంగ్లో శంకరాచార్యులు రచించిన నిర్యాణాష్టకం పెట్టారు, కాలభైరవాష్టకం పెట్టారు, సంస్కృత భాషను దింపారు, స్తోత్రాలు మంత్రాలు కూడా పఠించారు, శివుణ్ణి ప్రత్యేకంగా స్తుతించారు. మొత్తం సాంగ్ని రిపీటెడ్లో వింటే ఇవన్నీ అర్థమవుతాయి. కానీ వినరు. అలాంటి వారి కోసమే ముందుగా ఈ నెగిటివ్స్ అన్నీ చెప్పాం. ఇక పాజిటివ్స్ ఏంటంటే సాంగ్ అయితే అద్దిరిపోయింది. అయోధ్యలో జై శ్రీరామ్, థియేటర్లో జై బాలయ్య. అంతే. సాంగ్ లిరిక్స్ అయితే మామూలుగా లేవు. దానికి శంకర మహాదేవన్ ఆలపించిన తీరు నా భూతో నా భవిష్యత్తు. హే డమక 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 ఓంకార, హే దమక 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 సంహార. ఇక్కడ మాత్రం గూస్ బంప్స్. అసలు ఏమన్నా పాడారా? ఈ బోండవన్నయ్య బాక్సులు కాదు, ముందు థియేటర్లే పగలగొట్టేలా ఉన్నాడు. బాలయ్య సినిమాలకి బీజిఎం కొట్టేటప్పుడు మాత్రమే ఇలా పూనకాలతో ఊగిపోతాడేమో అనిపిస్తుంది. మొత్తానికి బండోడు అల్ల కల్లోలమే చేసేలా ఉన్నాడు. ఇక బోయపాటి బాలయ్యకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఈ ఒక్క హిట్టు పడిందంటే బోయపాటికి గుడి కట్టేస్తారు నందమూరి ఫ్యాన్స్. ఆ మాస్ క్రేజ్ని ఉపయోగించుకోవాలని ఉబలాటం కక్కుర్తితో సినిమాలు చేసి బాలయ్యని డీల్ చేయలేక ఒక ట్రోల్ మెటీరియల్ని చేశారు గతంలో కొంతమంది దర్శకులు. చాలా రోజుల తర్వాత బాలయ్యలోని యాక్టింగ్ పొటెన్షియాలిటీని సరిగ్గా యూజ్ చేసుకున్నాడు బోయపాటి. సేమ్ టెంప్లెట్ సినిమాలు అయినా కూడా బాలయ్యని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేస్తూ వచ్చాడు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. మళ్ళీ అఖండ 2తో అలాంటి మ్యాజికే క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఇక బాలయ్య ఇలాంటి గెటప్ వేయాలంటే గట్స్ ఉండాలి. హీరో అంటే ఇలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి పాత్రలు వేయాలి. అందరూ ఇలా చేయలేరు, అది ఒక్క బాలయ్యకే సాధ్యం అని మరోసారి అనేలా చేస్తున్నాడు. అద్దరగొట్టేశాడు. మనం ముందు చెప్పుకున్నట్టు లుక్ మారింది. కానీ బాలయ్య తన యాక్టింగ్తో, రౌద్రంతో మనల్ని మాయ చేస్తాడు. ఆ లోటుపాట్లన్నింటినీ కూడా కప్పేస్తాడు. బాలయ్య తప్ప థియేటర్స్లో మనకి ఇంకేం కనిపించవు, అంతా మాయ. మొత్తానికి సాంగ్ అయితే బీభత్సంగా ఉంది. బాలయ్య, తమన్, బోయపాటి తమ హిట్ స్ట్రైక్ని మళ్ళీ కంటిన్యూ చేసేలా ఉన్నారు. డిసెంబర్ 5న శివ తాండవమే దుమ్ము లేచిపోద్ది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది రివ్యూ. మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.